వెల్కమ్ టు HS24 న్యూస్. నేను జగదీష్. అసెంబ్లీ సమావేశంలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు తనదైన శైలిలో స్పందించారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని పలు మండలాలతో సహా వివిధ అవుట్ఫాల్ ఫూజ్లు గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మరమ్మతులకు కూడా పనికిరాని స్థితిలో ఉన్నాయని మంత్రి తెలిపారు. త్వరలోనే వీటి పునర్నిర్మాణం చేపడతామని సమాధానం చెప్పారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే గౌరవ సభ్యులు చెప్పినటువంటి విధంగా మరి యొక్క నియోజకవర్గంలో రత్నకోడు మేజర్ డ్రైను, న్యూయరాలి మీడియం డ్రైను, ఉప్పు కాలువ మీడియం డ్రైను, మంగళేరు మీడియం డ్రైను, మేకల కాలువ మీడియం డ్రైను, పెట్టలంక మైనర్ డ్రైను, కోడూరు మైనర్ డ్రైను అంటే ఒక మేజరు, 4 మీడియం, 2 మైనర్ డ్రైన్స్ సంబంధించినటువంటి అవుట్ఫాల్ స్లూయిస్లు అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క అవుట్ఫాల్ స్లూయిస్ ద్వారా మరి ఏదైతే ఈ యొక్క డ్రైన్స్లో ఉన్నటువంటి నీరు సముద్రంలోకి పోవడానికి, అదేవిధంగా ఫ్లడ్స్ వర్షాలు పడినప్పుడు కూడా ఆ నీరు కూడా సముద్రంలో పోయేటువంటి పరిస్థితి, అదేవిధంగా పోర్టు టైంలో సముద్రంలోంచి మళ్ళీ ఎదురు నీరు ఈ డ్రైన్లోకి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇట్లా పోటు పాట్లకి ఏదైతే వాటర్ ముందుకి వెనక్కి ఏదైతే మరి వస్తూ పోతూ ఉంటుందో దాన్ని కంట్రోల్ చేసేటువంటి విధంగా ఈ అవుట్ఫాల్ స్లూయిస్లు అనేది నిర్మాణాన్ని అంటే ఏదైతే ఆ రోజు 1977లో దివిసీమ ఉప్పెన వచ్చినటువంటి సమయంలో ఏదైతే తీవ్రమైనటువంటి నష్టం ఏదైతే జరిగిందో ఈ అవుట్ఫాల్ స్లూయిస్ ఆవశ్యకతను ఆ రోజు గుర్తించి 1979లో మరి యొక్క ఏదైతే ఈ యొక్క మేజర్, మీడియం, మైనర్ డ్రైన్స్కి ఈ 7 నిర్మాణాలని చేయడం జరిగింది అధ్యక్ష. దీని ఏదైతే పర్టికులర్గా ఈ ఆటోమేటిక్ ఫాలింగ్ షట్టర్స్ ఉండడం వల్ల ఏదైతే మన డ్రైన్స్లో ఉన్నటువంటి వాటర్ సముద్రంలోకి పోయేటప్పుడు ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి. అదేవిధంగా పోర్టు టైంలో ఉప్పు నీరు ఈ యొక్క డ్రైన్స్ నుంచి పొలాల్లోకి రాకుండా ఆటోమేటిక్గా ఆ డోర్స్ క్లోజ్ అయిపోవాలి అధ్యక్ష. ఈ రకంగా ఆటోమేటిక్ ఫాలింగ్ షట్టర్స్ ఏదైతే ఉన్నాయో అవి పని చేయడం అటువంటి వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే నిరంతరం సముద్రపుకు సంబంధించినటువంటి వాతావరణం అక్కడ ఉప్పు గాలి వాతావరణం ఉండి తుప్పు పట్టేటువంటి పరిస్థితి ఉండడం, అదేవిధంగా అక్కడ సముద్రపు అలలు ఉండేటువంటి ప్రభావం, తుఫాన్ల ప్రభావం, వీటన్నిటి వల్ల కూడా ఏదైతే అవుట్ఫాల్ స్లూయిస్ ఏదైతే పూర్తిగా పాడైపోయి శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనివల్ల ఏదైతే వర్షాకాలంలో మరి ఆ రెయిన్ వాటర్ ఏదైతే ఉందో అది సముద్రంలోకి పోయేటప్పుడు ఆ షట్టర్స్ ఓపెన్ కాకపోక మరి ఆ యొక్క పొలాలన్నీ కూడా జలాశయాల మాదిరిగా నిండుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే పోటు సమయంలో ఆ ఉప్పు నీరు బ్యాక్ రాకుండా ఆ క్లోజ్ అవ్వాల్సినటువంటి షట్టర్స్ క్లోజ్ కాకపోవడం వల్ల ఆ ఉప్పు నీరు అంతా కూడా డ్రైన్స్ నుంచి పొలాల్లోకి వచ్చి ఆ ఉప్పు నీరు పొలాల మీద ప్రవహించి అక్కడ ఆ సెలినిటీ వాటర్ ఉండడంతో అక్కడ పంటలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి వాస్తవం అధ్యక్ష. అందుకే ఏదైతే ఇవి మరామతులు కాదు అధ్యక్ష, కనీసం మళ్ళీ పూర్తిగా మళ్ళీ కొత్తగానే నిర్మాణం చేసేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే మరామతులకు కూడా పనిచేసేటువంటి పరిస్థితిలో ఈ అవుట్ఫాల్ స్లూయిస్ లేవు అధ్యక్ష. ఖచ్చితంగా మీకు కూడా తెలుసు, గత 5 సంవత్సరాల పరిపాలనలో ఈ మెయింటెనెన్స్ సంబంధించి అంటే కనీసం తుప్పు పట్టకుండా ఉండాలంటే ప్రతి సంవత్సరం కూడా వాటికి పెయింటింగ్స్ వేయాలి, అదేవిధంగా వాటికి గ్రీస్ పెట్టి మెయింటెనెన్స్ చేస్తే ఆ డోర్స్ ఆటోమేటిక్గా పనిచేయడం జరుగుతుంది. చేత అటు పెయింట్స్ లేవు, మరామతులు మాట నుంచి 5 సంవత్సరాల్లో గ్రీస్ పెట్టి మెయింటెనెన్స్ కూడా లేనిటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాటిని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి. కాబట్టి మన డిపార్ట్మెంట్ నుంచి ఎస్టిమేషన్స్ కూడా తీసుకున్నాం అధ్యక్ష. 36.8 లక్షల రూపాయలు ఏదైతే మరి దాన్ని ఎస్టిమేషన్ వేశారు. మరి త్వరలోనే అది మేము మొన్న నాబార్డ్లో మేము పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ నాబార్డ్ నుంచి వస్తే అది టేకప్ చేస్తాం, లేకపోతే జనరల్ ఫైనాన్స్ బడ్జెట్ నుంచి అయినా సరే తీసుకుని అవుట్ఫాల్ స్లూయిస్ని అండ్ పునర్నిర్మాణం కోసం పనిచేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ.